ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చెక్లీలు చేస్తాను ఫ్రెండ్స్. మరి అంటే నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందైతే మనం చెక్లీలకి ఏమేమి కావాలో చూసేద్దామండి. చెక్లీలు అంటే ఏమనుకోద్దండి, మా సైడ్ ఎక్కువ చెక్లీలు అంటారు. మరి చాలా మంది జంతికలు అంటారు కదా, మా సైడ్ ఎక్కువ మేము చెక్లీలే అంటాం. మరి ఇది వచ్చేసి బియ్యం, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసి మిషన్కి పట్టించింది పిండి. అంటే 1 కేజీ బియ్యానికి 1 పావు అన్నీ కలిపి అన్ని పప్పులు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు కలిపి పిండి మిషన్కి అయితే పట్టించినాను. మరి ఇప్పుడైతే పిండి అయితే తీసుకున్నాం కదా, మనకి ఎంత చేసుకుంటామో చెక్లీలు అంత పిండి అయితే తీసుకోవాలి. మరి ఇదైతే 1 కేజీ పిండి ఉంటుంది. దీనికి వచ్చేసి కారం, ఉప్పు, నువ్వులు, మనము చెక్లీలు వేపుకునికి నూనె, ఇవి ఫ్రెండ్స్ మరి కావాల్సినవి. అయితే మరి ముందైతే కొంచెం నూనె అయితే వేడి పెట్టుకుందామండి. ఒక 4-5 స్పూన్లు నూనె అయితే వేసుకుందామండి. ఎందుకంటే పిండి కలిపేటప్పుడు వేసుకోవాలా. ఇది వేసుకోవడం వల్ల మనకి చెక్లీలు బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. నూనె వేడే లోపల మనం పిండి అయితే కలిపేసుకుందామండి. మరి మనం ఎంత పిండి తీసుకుంటామో అంత తీసుకొని ఇంకా మరి దీంట్లో ఉప్పు, కారాలు అన్నీ వేసుకుందామండి. ఫస్ట్ అయితే నువ్వులు వేసుకుందామండి. దీంట్లోనే వామ్గానే వేసుకోవచ్చు. మనము వామ్గానే వేసుకుంటే ఇంకా మనకి బాగా టేస్ట్గానే ఉంటుంది, అరగేకి కానీ బాగా మంచిది అనమాట. తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారము. మొత్తం బాగా పిండిలోకి కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొట్టి బియ్యంతోనే చేసుకుంటే గట్టిగా వస్తాయి కదా, ఇట్లా 2 బ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసుకుంటే ఇట్లా బాగా ఏమంటారో క్రిస్పీగా వస్తాయి అన్నమాట మంచిగా. అందుకని చెప్పేసి 3 అయితే పిండి పట్టించిన. మరి బియ్యం, బ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు. నూనె అయితే వేడైంది బాగా. మరి ఇప్పుడు పిండిలో అయితే వేసుకుందామండి. స్టవ్ అయితే బంద్ చేస్తున్నాం. మరి పిండి కలిపేటప్పుడు మనం వెన్నగానే వేసుకోవచ్చు చూడండి. ఇంకా వెన్న లేదంటే ఇట్లా నూనె పోసుకోవాలి. మరి ఇట్లా వేడి నూనె వేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయి మరి చెక్లీలు అయితే. నూనె అయితే కాలుతుంది కదా మనకి, అందుకని చెప్పేసి ఇట్లా ఒక స్పూన్తో అయితే అనుకోవాలా. ఇంకా నూనె అయితే వేసుకున్నాం కదా, మనకి ఇట్లా కొంచెం పిండి ఇట్లా ముద్ద కడితే ఇట్లా కొంచెం ముద్దలాగా రావాలి చూడండి. అంతవరకు అయితే నూనె వేసుకోవాలి, కొంచెం ఎక్కువ. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి. పిండి మొత్తం ఒకేసారి అన్న కలుపుకోవచ్చు, మనం కొంచెంగా కలుపుకోవచ్చు. మరి మా సైడ్ ఎక్కువ అంటే చెక్లీలు అంటాం ఫ్రెండ్స్. మరి రాయలసీమ సైడ్ జంతికలు అని చాలా తక్కువ అన్నమాట పిలిచేది.
పిండి అయితే ఇట్లా కలుపుకున్నాను చూడండి, బాగా మంచిగా కలిసింది కదా. ఇట్లా ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది మనకి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకున్నాం అనుకోండి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది మరి, అందుకని చెప్పేసి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. చక్లీలు చేసుకునే బాగా వస్తుంది మనకి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నమాట. పిండి అయితే 10 నిమిషాలు అయింది కదా మరి, నానింది. ఇప్పుడైతే పొయ్యి మీద నూనె అయితే పెట్టుకుందామండి. మా పిల్లలు పండగకి అయితే వచ్చినారు మరి, అందుకనే హాస్టల్ పోతున్నారు రేపు పొద్దున్నే. అందుకనే చక్లీలన్నీ చేసి కట్టిద్దాం వాళ్ళకి, సాయంత్రం పూట అట్లా తింటారని చెప్పేసి ఈరోజు చక్లీలు అయితే చేస్తున్నాం మరి. నేనైతే ఇట్లా 3 ఏమంటారు ఇవి, ఇట్లా 3 బొక్కులు ఉండేదాన్ని అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే దీంట్లో పిండి అయితే పెట్టుకుందామని కొంచెం కొంచెం తీసుకొని, కొంచెం పిండికి కొంచెం పావుకి నూనె అయితే అంటిస్తాను. పిండి ఎక్కువ ఉంది కదా, కొంచెం నాకు ప్లేస్ ఇరుకైంది గిన్నెలోన, కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి మరి పిండి. పావులో పెట్టుకునేటప్పుడు ఇట్లా కొంచెం మెత్తగా పిసుకొని పావులోకి అయితే పెట్టుకోవాలి చూడండి. పావు నిండా ఇట్లా పిండి అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్ మీద అయితే వస్తున్నామండి. ప్లేట్ మీద కానీ మనం కళాయి మీద, కళాయి కాదు ఇది జాలిగంటి మీద కానీ వత్తుకోవచ్చు. వీటికి కానీ కొంచెం నూనె అయితే అంటిస్తాం మరి. ఒక 4-5 వత్తుకున్నాం అనుకోండి, వెంటనే నూనె తాగిన వెంటనే వేసుకోవచ్చు మరి. ప్లేట్లకి అయితే నూనె అయితే అంటించినా కదా. ఇప్పుడు చక్లీలు అయితే ఒత్తుకుందామండి. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు చక్లీలు చేసేటప్పుడు పిండి బాగా గట్టిగా పిసుకునే వాళ్ళు అనమాట. చక్లీలు అయిపోయే లోపల మన చెయ్యి ఎర్రగా అవుతున్నాయి మరి. ఇప్పుడు కొంచెం ఎట్లయినా మెత్తగా తీసుకుంటారు. ఇంకా నూనె అయితే వేడి కాలేదు మరి, నూనె వేడి అయినాక వేసుకుందామండి. చక్లీలు అయితే అన్ని ఇట్లా ఒత్తుకున్నాను చూడండి నేను. కొన్ని ప్లేట్ల మీద, కొన్నిగా ఇట్లా గంటి మీద ఒత్తినా మరి. ఇప్పుడైతే నూనె వేడైంది, వేసుకుందామండి. ఇట్లా ఒత్తుకుంటే మనకి ఈజీగా వేసుకోవచ్చు మరి. మనం డైరెక్ట్ ఒత్తినాం అనుకోండి వేడికి ఎక్కువ ఒత్తిలేమన్నమాట. అందుకని ఇట్లయితే వేసుకోవచ్చు. చక్లీలు అయితే వేసేసినాం కదా మరి. ఇదంతా కొంచెం నూనె అంతా ఇదంతా ఏమంటారు ఇదంతా నురుగులు అయిపోయిన తర్వాత తిప్పేసుకుందామండి. ఒక సైడ్ అయితే కాలినాయి కదా, రెండో సైడ్ తిప్పేసుకుందామండి. ఇట్లా కొంచెం అతుక్కున్నట్లున్నా కానీ మనకు తర్వాత కాలిన తర్వాత ఇట్లా బాగా విడిపోతాయి ఇవి. మనం కొంచెం పిండి పావులో ప్రతిసారి పావులో పెట్టినప్పుడల్లా ఇట్లా కొంచెం పిండి అయితే మెత్తగా కలుపుకోవాలి చూడండి. మన ఇష్టం చూడండి, కొంచెం పెద్దగానే వేసుకోవచ్చు, మన సైజు తగ్గట్లా కొంచెం చిన్నగా వేసుకోవచ్చు.
ఫస్ట్ అయితే మనకు బాగా కాలిన ఎర్రగా తీసేసుకుందామండి. వాయికి వచ్చేసి ఒక 5-6 పడతాయి. మరి ఇప్పుడైతే వేసేసుకుందామండి. మరి ఇట్లా రెడీ పెట్టుకుంటే మనం వెంటనే వేసేసుకోవచ్చు. మరి రెండో వేగం బాగా కాలినాయి చూడండి, తీసేసుకున్నామండి. ఈ చెక్లీలు వచ్చేసి మరి ఎవరు హెల్ప్ లేకున్నా కానీ ఒక్కరే ఎన్ని చెక్లీలు అన్నీ చేసుకోవచ్చు. మరి అంటే మనం ఇట్లా రెడీగా ఇట్లా ప్లేట్లో కానీ ఇట్లా మామూలు జాలిగా ఇంటి పైన కానీ వేసుకొని ఇలానే చేసుకోవచ్చు. మరి ఈజీగా నేనైతే ఎక్కువ మా ఇంట్లో ప్లేట్లు లేవని చెప్పేసి ఇట్లా గంటి మీద అట్లా వేసినా. మరి ప్లేట్లు ఉంటే ఉత్త ప్లేట్లో కానీ మామూలుగా ఒత్తేసుకోవచ్చు, ఫాస్ట్గా అవుతుంది. అన్నీ ఇదే విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి అన్నీ మొత్తం అయిపోయినాకైతే చూపిస్తాను. చెక్లీలు అయితే అన్నీ చేసేసినాం చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకొక ఇంకా పొయ్యి మీద ఉంది. ఇంకా మరి వీడియో తీసే వాళ్ళకి కొంచెం పని ఉందంటే ఇంకా తొందరగా అయితే ముగిచ్చేసినా. మరి ఇప్పుడైతే ఎట్లా వచ్చినాయో చూద్దామని ఫ్రెండ్స్. మరి సూపర్గా వచ్చినాయి చూడండి, బాగా గుల్లగా ఎంత మంచిగా ఉన్నాయి, క్రిస్పీగా. మన చేతిలో ఇట్లా అంటేనే మంచిగా వచ్చినాయి. మరి మనం నువ్వులు అన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.